ఇన్నోసెంట్ వాళ్ళ మీద ఇరిటేషన్ అంటే ఈడు ఎందుకు పనికిరాడు, ఈడు ఏం చేయలేడు అనిపిస్తా ఉంటది కూడా పెళ్ళాలకు కానీ మొగుళ్ళకి కానీ. ఎలా బతికితే ఏంటి, పేరు సంపాదించుకుంటే ఏంటి, డబ్బు కదా సంపాదించాలి, పేరు కదా కావాలి, డబ్బుతో వచ్చిన పేరు కదా కావాలి, అందరూ మాట వినాలి, పవర్. ధర్మంగా ఉంటే ఎవడింటాడు మాట అని దండం పెట్టి వెళ్ళి డబ్బున్నోడు పనే చేస్తారు. ఈ క్వశ్చన్ నీకు ఉందా లేదా? ఎందుకలా? ఇది కూడా పూర్వజన్మ కర్మ. చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఉంటాయి. చిప్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి చిప్ ఉంటుంది. నువ్వు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ అప్గ్రేడ్ అయ్యావు అనుకో, లేదా డౌన్ గ్రేడ్ అయ్యావు, వాట్ ఎవర్ గ్రేడ్, ఒక సిస్టమ్ నుంచి పాత కంప్యూటర్స్, ఇంత బండ కంప్యూటర్స్ నుంచి స్లీక్ స్క్రీన్స్ సిపియూస్ వచ్చిన తర్వాత ఆ డేటా అంతా ఇందులోకి వేస్తేనే కదా పాత వర్క్ అంతా మనకి అప్పటి వరకు చేసింది మనం అప్డేట్ చేసుకోవడానికి. సో ఒక బాడీ చిరిగిపోయి నలిగిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి ఆత్మ ఇంకో బాడీని చూస్ చేసుకున్నప్పుడు అక్కడ చేసిన కర్మలన్నీ వస్తాయా? పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఈ ధనార్జన విపరీతంగా చేసి, రౌడీజం చేసి, క్రూరుగా రాక్షసత్వంగా చూపించే వాళ్ళకి క్రెడిట్ లిమిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆడు పూర్వజంలో ఎంతో పుణ్యం చేసుకున్నాడు. పోనీ ఇప్పుడు ధార్మికంగా ఉన్న వాళ్ళకి లేదా అంటే కాదు, వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ వాడి క్రెడిట్ అనేది, వీళ్ళు ధర్మంగా ఉండి ధర్మాన్ని పాలిస్తే ఇద్దరికీ ఒకే క్రెడిట్ లిమిట్ ఉన్నా, వీళ్ళ క్రెడిట్ లిమిట్ కన్నా వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా చేస్తున్నారనుకో, ఈ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి అది తెలీదు. ఎవరినన్నా గమనించు, విపరీతంగా సంపాదించిన వాడు ఒక్కసారి కింద పడితే కేసులు అవడం, ఇబ్బందులు పెట్టడం, ఏదో ఒక రకంగా కబళించేస్తుంది కలి. వీళ్ళు ధార్మికంగా ఉండబట్టి వీళ్ళ బిడ్డలు బాగుంటారు అన్ని రకాలుగా ఉన్న దాంట్లో. అండ్ వీళ్ళ క్రెడిట్ కూడా ఈక్వల్గా ఉండి వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఈక్వల్ లిమిట్స్లో వచ్చింది వీళ్ళ తరుగుతుంది, వీళ్ళ పెరుగుతుంది. ధార్మికంగా ఉండటం వల్ల పెరుగుతుంది, ఇది తరుగుతుంది. అధోగతి పాలవుతారు అంటే అధమలోకాలు. సర్పాలు ఇవన్నీ పాతాళంలో ఉంటాయి, పక్షులు ఇవన్నీ గాల్లో ఎగురుతూ ఉంటాయి. దేవతలు వీళ్ళంతా లేకపోతే ఎప్పుడు మనకి ఆకాశంలోనే చూపిస్తారు. బేసిక్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను, బేసిక్ లో. సో మనం ఎప్పుడైనా సరే పైకి వెళ్ళాలనుకుంటాం కానీ కింద పడిపోవాలనుకో. మనిషిగా మనం భూలోకం మధ్యలో ఉంది. ఓకే, ఈ పుణ్యాలు ఇది చేసుకుంటూ ధార్మికంగా బతికే వాళ్ళు, ఈ శరీరం అయితే కాన్ఫిడెంట్ గా, డెఫినెట్ గా, క్లారిటీగా 1000 లక్షల సంవత్సరాలు అయితే బతకదుగా భూమి మీద. టైం లిమిట్ ఉందిగా. ఈ శరీరం అయితే వదిలేసి వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పాతాళ లోకానికి వెళ్తావా, పుణ్యలోకాలకు వెళ్తావా అని డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ జన్మ ఇక్కడే ఉంటామని లేదు. అతఃపాతాళానికి వెళ్ళి తామసిక గుణంతో సర్పాలు, లేకపోతే మనకి గరుడ పురాణంలో చెప్తారు. నేను మా బాబు పొట్టలో ఉన్నప్పుడు చదివా, పని పాట లేక. సో ఇప్పుడు కనిపించకపోవచ్చు, వీడు సక్సెస్ అవ్వచ్చు. భూలోకం ఇస్ ఎ ట్రాన్సిట్ స్టేజ్ అంట నేను. ఇక్కడ నాకు పేరుందా, జనాలు నమ్ముతున్నారా, జనాలు సభాష్ 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 అంటున్నారా, రేపొద్దున మోడీ గారు పిలిచినా ఇదే విఘ్నతతో ఇలానే ఉంటా. ఒక రిక్షా వాడితో, నిన్న ఒక ఇడ్లీ అబ్బాయితో కూడా మోడీ గారితో మాట్లాడిన పద్ధతిలోనే మాట్లాడతా. బికాజ్ అది విఘ్నత. ఎందుకంటే ఈ భూమిలో వచ్చే క్రెడిట్ కానీ డెబిట్ కానీ ఈ భూమికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు ఇక్కడ ఉన్నాం. ఇట్స్ ఎ టెంపరరీ వీసా దట్ ఐ హ్యావ్ హియర్. either I'll be upgraded or downgraded because of this temporary halt. So temporary visit visa lo నేను విజిటింగ్ రైట్స్ మాత్రమే చూసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ క్లారిటీ తెచ్చుకుంటానా, లేకపోతే ఇది నాది అని చెప్పి వీళ్ళలాగా పవరు, పాలిటిక్స్, లేకపోతే పేరు, ప్రతిష్ట, గర్వం, ఇగో వెళ్ళిపోతే కింద పడిపోతాను. కింద నుంచే పైకి వచ్చాను కావ్య. మనిషి ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి. సో అందుకని తెలియకుండా వాళ్ళు చేసే కర్మల వల్ల చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో డైరెక్ట్ పాస్పోర్ట్ అధోలోకాలు, అండ్ వీళ్ళకి డైరెక్ట్ గా అప్గ్రేడ్ టు ద ఊర్ధ్వలోకాలు ఉంటుంది. ఇది తెలియదు. తెలియాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా అవగతం కూడా అవ్వకుండా బుర్రని కబళించేస్తుంది కర్మ. ఇది నాకు చాలా చిన్నప్పుడే అర్థమైంది. కాబట్టి మొగుడున్నా, పిల్లలున్నా, బాయ్ ఫ్రెండ్తో తిరుగుతున్నావు, ప్రాస్టిట్యూట్, 100 మంది 100 మాటలు అవునా అనండి, ఇంకా అనండి ప్లీజ్, నన్ను ఇంకా డిగ్రేడ్ చేస్తారా చేయండి. ఇట్స్ టెంపరరీ వీసా. నేను ఇక్కడ ఉండేది కొన్ని రోజులు ఈ శరీరంలో. కట్టె కాలిపోయేది. ఇది కాలిపోయిన తర్వాత మీరు నన్ను అనేదాన్ని బట్టి, నా రియాక్షన్ ని బట్టి చిత్రగుప్తుడు అక్కడ క్రెడిట్ డెబిట్ వేస్తా ఉంటే నేను ఆ లెక్కలు చూసుకుంటా ఉంటా రోజు. అండ్ ఐ కీప్ అప్గ్రేడింగ్ టు గాడ్. ఇదిగో వాడు నన్ను ఇలా అన్నాడు, అయినా నేనేం అనలేదు, మరి ఇది క్రెడిట్ వేస్తావు కదా అని రోజు చెప్తా ఉంటా. అందుకే ఐ కమ్యూనికేట్ విత్ గాడ్ ఎవ్రీ డే త్రూ మెడిటేషన్, త్రూ సాధన.
మీకు ఇది సింపుల్ గా అనిపించవచ్చు, But it's very సింప్లిఫై tough. చేసి చెప్పాను నేను. సో అప్డేటింగ్ టు ద గాడ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ ఓన్ షిటీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ ఫ్రీక్వెన్సీ. వెన్ యూ మెడిటేట్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ సైంటిఫిక్ గా చెప్తున్నాను, హ్యూమన్ బ్రెయిన్ 40 to 45 సైకిల్స్ పర్ సెకండ్ థాట్స్ ఇస్తుంది. నేను ధ్యానం చేసినప్పుడు నాకు తెలియదు, ఏదైనా మెషిన్ పెట్టి టెస్ట్ చేసి తప్పించి, బట్ నా అనుభవపూర్వకంలో నా ఫ్రెండ్స్ కూడా చూసారు. నేను ఏదో ఒక గంట సేపు కూర్చున్నా అనుకుంటా, 3.5-4 గంటలు అట్టనే కూర్చొని ధ్యానం చేస్తానంట, నాకు తెలియదు. నా బాడీ కూడా చాలా హాయిగా ఉండదు. ఎంత బాగుంటుందంటే, ఓ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి ఫిజికల్ యూనియన్ అయ్యే బదులు చాలా రమింపజేసినట్టు ఉంటుంది నా పంచేంద్రియాలకి ధ్యానం చేస్తే. సో ఐ బిలీవ్ చాలా మంది టెక్నాలజీ చేయాలంటే మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని పాటిస్తే వస్తుంది. డ్రగ్స్ లోను, క్విక్ గా సెక్స్ లోను తెచ్చేసుకుంటున్నారు, క్విక్. బట్ ఏదైనా షార్ట్ టర్మ్ లో ఏముంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ధ్యానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను పబ్కి వెళ్తాను, వెళ్ళినప్పుడు నేను తాగను, పక్కన వాళ్ళు తాగితే నాకు ఎక్కేస్తుంది, ఎందుకంటే నేను ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్తా. సో దిస్ ఇస్ సీక్రెట్ టెక్నాలజీ టు బ్రింగ్ యువర్ బ్రెయిన్ టు లోవర్ ఫ్రీక్వెన్సీస్. గాడ్ ఎక్కడ ఉంటాడంటే 1 or 2 థాట్స్ పర్ సెకండ్ లో ఉంటాడు. దట్స్ వేర్ హీ క్రియేషన్ హ్యాపన్. సో ధ్యానంలో ఈ స్టేజ్కి వెళ్ళినప్పుడు దెన్ ఓన్లీ ఐల్ అప్డేట్ టు గాడ్, టు ద చిత్రగుప్త, నాట్ ఎట్ 40 సైకిల్స్ పర్ సెకండ్. ఎయిదర్ ఐల్ గో టు 30 or 15. అలా సాధన చేస్తూ ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు 14 to 15 సైకిల్స్ పర్ సెకండ్స్కి వెళ్ళినప్పుడు 3 hours 3 minutes లాగాను 1 hour లాగాను అనిపిస్తుంది. టైమ్ విల్ కొలాప్స్ అండ్ దెన్ ఐ కనెక్ట్ ద గాడ్ ఎట్ 1 lakh Mbps స్పీడ్. ఆ గాడ్ ఇస్ జస్ట్ క్లిక్ అవే అంటాను నేను. నా ఫ్రెండ్స్, అవును నిజంగా నువ్వు పిలిస్తే పలుకుతుందంటే, నేను పిలవను రా, నేను ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్తాను, ఈ విల్ రెజొనేట్ దేర్ అంటా నేను. సో టు కంక్లూడ్ ఏంటంటే, చేసిన ప్రతి కర్మ క్రెడిట్ అండ్ డెబిట్ అవుతుంది. That to hear only. ఇయరే నన్ను ఎవడన్నా ఇబ్బంది పెడితే ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి, అండ్ నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టా నాకు ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టే ముందు నేను ఇది తీసుకోవడం రెడీగా ఉంటే, చచ్చెట్టు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళకి, లేకపోతే నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళకి నేను ఎప్పుడు సుఖినోభవంతని చెప్తాను. ఎందుకంటే నేను ఎవరన్నా పెట్టాలంటే నేను ఆలోచించి ఇది నేను తీసుకుంటేనే పెడతా, కాబట్టి మాక్సిమం పెట్టను. తీసుకునే లెక్కుండే నన్ను ఇబ్బంది పెడితే పెడతా. నేను ఇంకా హ్యూమన్ నేచర్లో అది కూడా పోవాలి. నిదానంగా వస్తుంది, ఏ 50 ఏళ్ళకి అప్పుడు అవుతానేమో గురువు. కానీ సో టు కంక్లూడ్ ఏంటంటే, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రిలేషన్షిప్. మనం తారసపడే ప్రతి వ్యక్తికి ఆ లిమిట్ ఏంటో తెలుసుకొని నేను ఉంటా. లిమిట్ ఏంటో తెలుసుకోకుండా ఉన్నప్పుడు మీరు బాధపడతారు, కేసులు అవుతాయి, సెక్షువల్ అబ్యూస్ అవుతుంది, రాంగ్ రిలేషన్షిప్స్కి వెళ్తారు, దరిద్రం అంతా అంటుకుంటారు.